మరి రాజమౌళికి వస్తామమ్మా రాజమండ్రి కావాలంటే నాకు కొన్ని భయాలు ఉన్నాయనగా చెప్పేది చెప్పడానికి మీ రాజమండ్రికి రాకపోని కారణాలు అడుగుతా ఉన్నావా నేను రాను నేను రాను ఓ రన్నయ్య మీ రాజవాడలకు ఓ రన్నయ్య నేను రాను నేను రానా రమ్మంటావా అమ్మా వస్తాను కానీ ఇదిగో నాకు కూడా ఒక తోడు నీడ ఉన్నాడమ్మ బాబు ఇదిగో వీళ్ళందరికీ నీకు మొగుడా ఉంటే దేవుడని ఆడచ్చు ఏడకున్న పర్వాలేదు మొగుడు ఉన్నాడమ్మ బాబు ఈ మొగుడు ఏడగొట్టాడమ్మా అయితే బాగానే ఉందమ్మా ఈ మొగుడికి ఆగెత్తే మా రాజుగారికి వచ్చిగానే తల్లి నీ మొగుడిని ఆగేయమంటావా నా మొగుడిగా నీ మొగుడే అమ్మ బాబు నా మొగుడికి ఆగేయమంటావా బాబా బాబా
ఈడనే మా కొప్పు నాకు నుంచి పుష్పానికి చేస్తా అని చెప్తావా అంతే తేడా దొరకకుండా అన్నారు కుర్రాడు అలా అన్నలా ఉన్నావు ఇప్పుడు అయితే అది దాన్ని చేస్తుంది అయితే అదేనా తింగర దానిలో ముట్టడికి వచ్చింది అదేనా చెప్పండి బొట్ట కట్టు బొట్టు బొట్టాటు వచ్చింది పిల్ల అది కనపడితే పెక్కల పై దాకా తొక్కల తీర్రగట్టి ఇదంపండి ఇదంప వెళుతుంటే పేరు చొప్పులొచ్చండి పంది గుర్తు కాలిపోతుంది నా పంది కాలిపోతే నేను గురువు ఎత్తుంటాను మొదలుగా ఎక్కడెళ్ళొచ్చు వెళ్ళింది మా పెద్ద బాబు పోయిందండి అది నేను కబలేశ్వరం చెబుతారు కదా ఆయన వెళ్ళిపోయిందండి ఆ రోజు పుట్ట ఎనక పుట్ట ఎడుతున్నావు అయ్యి బాబు ఎలా కూర్చుందా అప్పుడు ఎడుతూ ఉంటుంది నీ నేనొస్తాను అల్లుడా కూతురు పోయి నేనేడాలా తెల్లబో నువ్వు నీ గురించి కనపడేది ముగ్గురు ఎంకలచ్చం పోతే పోయింది రామలక్ష్మి వేసుకోండి రామలక్ష్మి నీకు ఎత్తపడింది నేను చేసిందండి అబ్బా అది ఇది ఎంతనే మామూలుగా గుమ్మడికాయ ఉంటుందండి పూజ గుమ్మడికాయ వచ్చిందండి నా పేరండి బొట్ట శ్రీరామూర్తి గారు బొట్ట శ్రీమూర్తి గారు శ్రీరామూర్తి గారు కానీ మా ఇంటి పేరండి బొట్ట ఊరు మా నాన్నగారి పేరండి బొట్ట వెంకటరత్నం గారు బొట్ట ఈరామూర్తి గారు మా ఇంటి పేరు బొట్ట ఊరండి మేము ఎనకుండా కదండి మాకు పూలంత ఉన్నాయండి ఏంటంటే మా దాంట్లో అండి 4 మంది ఉన్నారు మీకు జాబ్ మా కొత్త జాబ్ మా నెలకొండండి సింగ సింగ నా ముట్టల సింగ
అదే మన మా ఊరి ఊరు కూడా తరచుద్దాం నువ్వు ముందు ఎత్తాను నేను నిలబడగల లేకపోతే మనకి అన్ని వద్దమ్మా తల్లి అమ్మా వస్తాను తల్లి మా రాచుకోవడానికి వస్తానమ్మా పల్లె పూల చేతిలో చేసి అడుగులు అడిగేసి తీసుకెళ్తా వస్తానమ్మా తీసుకెళ్తానమ్మా తీసుకెళ్తానమ్మా 5 నిమిషాలు మా ఆవిడకి 6 మూడు వచ్చాను 6 మూడు వచ్చాను మా ఆవిడకి నేను అనుకోలేదండి మన నెల అనుకొచ్చాను మూడండి నాకండి 3 పిల్లలండి ఇంకోనే అమ్మబాబండి పొన్నమ్మాబండి ఇదేమన్నా సౌత్ పుట్టాడు సౌత్ బాబండి ఇదండి పట్టండి ఎంత వస్తుంది అయ్యి బాబా మామూలుగా మామూలుగా నువ్వు వస్తానే కుర్ర పాలిట గిట్టు మా బుడ్లో పెట్టాను కదా బావా అది పాలకి పాలు తెల్లగా కనపడలేదు నువ్వు చూస్తే మరుమగరా ఉన్నామ్మా నేను చూస్తే ఎవరైనా మొక్క ఏమైందమ్మా ఏమండి నేను ఉన్నప్పుడండి మా ఆవిడ మా అక్కడండి ఆటకి మరి మా అత్తరండి 2 ఎకరాలు ఇచ్చారు నాకు 2 ఎకరాలు ఇచ్చారు దాంట్లో 1 ఎకరం అమ్మేసండి 2 డేస్ కింద పెట్టండి 2 ఏళ్ళు బిల్లు కట్టా మా అక్కడండి అదండి పందిరి చేస్తున్నా మా గుడిసారు కదండి ఊళ్ళో పంపాలేసండి మా ఆవిడ వాళ్ళకి అనుమానం అరే ఊసి పాకలేదండి కాపా అది ఇచ్చేయండి ఇచ్చేసి పందిరి కడుతుంటే ఇది చెప్పాలని ఇది అనుకుని పందిరి మొహం ముందు ఎక్కువ పడిపోనండి ఈ పక్క ఆగిపోయిందండి ఎప్పుడు అలాగే బావా ఎప్పుడు నా మీద అనుమానం నీకు నీ మీద అనుమానం అంటావా ఇంకా తెల్లదేమో నీకు ఊడెత్తపోయినా కాపురం చేస్తూ బంగారం వ్యాపారం చేస్తూ నాయన కొత్త సంతానం లేకపోయినా కాపురం చేస్తూ హనుమాన్ దేవుడు కాపురం చేయడం రోజు గొడవైనా బాబు మాకు నీకు ఊరుకుంటా తెల్లారిపోతు కానీ అమ్మ ఓ మెట్టు ఎక్కువ 2 మెట్టు ఎక్కించమ్మ నువ్వు రావమ్మ చెల్లు
బహమా ఓబామా మేళలకమన్న హరే ఓబామా మూడో కాలు వేయరు ఇంకోటి అమ్మ తెలియనమ్మా అయ్యా నీ ఏమన్నా కాబట్టి దాచినారా అయ్యా తగబొక్క మేడ తగబొక్క బేబే చెడికి ఎదురయ్యారమ్మా ముత్యాలలో అమ్మ అమ్మా ఎరుకల దాచి కాదరా దాచిదారా తలకొక్క పడ ఎదురు చేయాలి కదా ఎరుకు చేయడానికి ఎదురయ్యింది మూలలో ముత్యాలు రాజు పట్టుకొచ్చి చేతల ముత్యాలు తెచ్చా ఎరుకు చేయడం తప్పు చెప్పండి దాచిదారా అని చెప్పి గదినీదేవి ఎప్పుడైతే ఆశ తెచ్చిందో గదినీదేవి వాక్య ప్రకారంగా దాచి కూడా ముత్యాలు పట్టుకొస్తాడు
హలో ఓయమ్మా అమ్మా ఎరగల చేయరి అమ్మా ఇప్పుడన్నా అమ్మ ఎప్పుడైనా కమ్మా అమ్మ దక్కలే నా తల్లి ముద్దులా పద్మ ఎప్పుడైనా కమ్ము దక్కలే నా తల్లి పద్మ కన్నానే నా తల్లి ముద్దులా పద్మ నా తల్లి ఎరుగులా చేయడా మా కళాపురం కరుగు తెచ్చుకున్నానే ఇప్పుడు అన్నమాట ఎప్పుడానికమ్మా ఎరుకులు చేరి కళా కట్టలేదు పిల్లన్నావు అమ్మా గొడ్రాలన్నమాట నీకు తెలుసు నాకు తెలుసు నా కూతురు పద్మాదేవి కానీ ఎప్పుడైతే చౌలో పడుతుందో నాకు దక్కదే తల్లి ఒక రోజు కాలం అమ్మా ఒక రోజు నాడు వేనమ్మా
రాజమైనాడు అమ్మా నిమ్మ తోటల్లోనమ్మా దుక్కు లేదు నేరమ్మా దుక్కులకు దొరికిందేనమ్మా నాగలకి దొరికిందేనమ్మా పెట్టిలో ఉన్నది తల్లి బంగారు బొమ్మేనమ్మా రాగిదాలేనమ్మా రాళ్ళ కొట్టేరే అమ్మా ఇనపగొల తోలేనమ్మా ఇనగొట్టినారేనమ్మా చెక్కుల్లో చారేదీలమ్మా చాలా ముద్దాడేరమ్మా చాలా ముద్దాడేరమ్మా అమ్మా నీ భర్త పుత్ర సంతానం కోసం నాగల కలిసి దుక్కులు దుంటే దుక్కులో దొరికింది బంగారు పెట్టి ఎట్లో దొరికింది బొమ్మ ఆ బొమ్మకే నువ్వు ప్రాణపోసి పద్మాదేవిని పేరు పెట్టి పెంచుతున్నావు అమ్మా నీ కళా పెట్టకూడదమ్మా నీ కూతురులా అవుతుందమ్మా అమ్మా ఇవన్నీ బాగా చెప్పు తల్లి ఉన్నది ఉన్నట్టుగా కట్టది కట్టినట్టుగా ఒక్క పక్షం కూడా పొలిపోకుండా చెప్పు అమ్మాయి అన్ని ఎలా తెచ్చామ్మా నీ బుట్లో ఉన్నటువంటి దేవతలు అంటారా నీ చేతిలో ఉన్నటువంటి వేతాలు బెత్తులతో చెప్తావా అమ్మా అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి ఆడదానికి కష్టపాలు ఏమైనా చెప్తామ్మా చెప్తా తల్లి చామంత్రిగో చేతాలే మమ్మడిగి చేతాలే మమ్మడిగా ఎక్కడికి గన్నవమ్మా ఎవరికే తెప్పలమ్మా చేత్రమే మవ్వన చేత్రమే మవ్వన మొగుడికే గన్నవమ్మా నీవునే బాధలమ్మా చేత్రమే మవ్వన చేత్రమే మవ్వన కొట్టినా ఉన్నా కొట్టినా ఉన్నా కొట్టినా తుడి ఉన్నా కొట్టురాలందురమ్మా బిడ్డలే కలగరమ్మా మంత్రిక చేత్రమే మవ్వన చేత్రమే మవ్వన అరికాల్లో ఉన్నా అరికాల్లో ఉన్నా అరికాల్లో తుడి ఉన్నా అత్తగా చాలా తల్లి కూతురా నీవురమ్మా మంత్రిక చేత్రమే మవ్వన చేత్రమే మవ్వన అమ్మా నారికి మీద మొత్తం ఉంటే కళ్యాణం చేద్దామమ్మా నొట్ట చుడుకుంటే మొగుడు తినవమ్మా వీపుడు చుడుంటే ఏపురాలు ఉండవమ్మా అరికాలు చుడుంటే మేఘలో మిత్రులు ఏమీ కావమ్మా గొడ్డులు చుడుంటే గొడ్డురాలు వందరమ్మా మోకాలు చుడుంటే మోపానికి ఎగురుగమ్మా బాగా తెలుస్తుందమ్మా అయితే ఆడదాని కష్టపడాలని బాగా చెప్పుకోగలమ్మా అమ్మా ఎదురు చేయాలి ఇదిగో మా పద్మాదేవి ఉప్పు మాత్రం పూలు పడిపోయింది చేసే మార్గం చెప్పింది పోములు ఇదిగో తర్వాత శ్రీనివాసులు వచ్చినప్పుడు పద్మాదేవి కళ్యాణం మీ పద్మాదేవి దక్కుద్దమ్మా నా కూతురు పద్మాదేవి శ్రీనివాసు వచ్చిన 7 గడిలో పద్మాదేవి కళ్యాణం చేయకపోతే ఓ గట్ట పిల్లలు కాకి పిల్ల ఈరిపోతారన్నావు తీసుకెళ్ళిపోతారమ్మా అమ్మా నీకు తగ్గకపోతే పిల్లలు అన్నావు అదే నువ్వు చెప్పినట్టుగానే కళ్యాణం చేస్తున్నా తల్లి అమ్మా ఇప్పుడు అన్నమాట ఎప్పుడానికమ్మా నీకు నా మాట నమ్మకం చెప్పకుండా చెప్పు తప్పదేనా అలా కన్నా అతను ఎరిగేది ఎప్పుడైతే ఎరుగుదా